విమెన్ లైఫ్లో ఇండిపెండెన్స్ అంటే ఏంటి? హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. సో ఈ ఒకేషన్లో కూడా ఇండిపెండెంట్, వాట్ ఈస్ ఇండిపెండెన్సీ ఇన్ విమెన్ లైఫ్ అంటే ఒక భార్య జీవితంలో లేదా ఒక విమెన్ లైఫ్లో ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా వింటూ ఉన్నాము, చాలా చూస్తూ ఉన్నాము. ఆ వీడియోస్లో ఏముంటుంది అని అంటే, మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారా? మీ హస్బెండ్ ఒక్క రూపాయి కూడా అడగకుండా మీరు జీవించాలనుకుంటున్నారా? అయితే రండి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. సో నాకు అనిపించింది, ఎందుకు ఇండిపెండెంట్ అంటే ఏంటి యాక్చువల్గా? అంతకంటే ముందుగా కొంచెం వెనక్కి వెళ్దాం. గర్ల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మాయి లైఫ్నే మాట్లాడుకుందాం. సో అమ్మాయి పుట్టిన తర్వాత తను ఒక స్కూల్కి వెళ్ళే స్థాయి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో బబ్లీగా ఈజీ బ్రీజీగా తన లైఫ్ సాగుతూ ఉంటుంది. వన్స్ లిటిల్గా స్కూల్కి అడుగు పెడుతుంది కదా, అక్కడ తను నేర్చుకోవాలి చాలా విషయాలు. సో ఏదైనా కూడా తన సొంతంగానే తను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడికి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ ఇవన్నీ దాటుకుంటూ వస్తుంది. తనకి ఎక్కడైనా కష్టం అనిపించినప్పుడు వెళ్ళిపోయి ఇంటికి, నేను ఇండిపెండెంట్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఇవన్నీ నేర్చుకోలేను అని అంటుందా? కష్టమైనా సాధించడానికి ఇష్టపడుతుందా? రైట్. సో టీన్కి అడుగు పెట్టిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత తనకు ఆ కోర్సెస్ ఒకవేళ అర్థం కాకపోతే అలా అక్కడ కూడా లేదు నేను ఇండిపెండెంట్ అయిపోతాను అని అంటుందా? తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఏదైనా పని చేయాలనుకుంటుందా? అండ్ సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు జరుగుతాయి. సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు కామన్, అది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. సో అక్కడ కూడా లేదు నేను వీళ్ళతో పడలేకపోతున్నాను, నేను చాలా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను అంటుందా? సాయంత్రానికి మర్చిపోతారు, లేదంటే మరుసటి రోజుకి మర్చిపోతారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. ఎప్పుడైనా విడిపోవాలి, ఇండిపెండెంట్ అయిపోవాలని ఆలోచిస్తారా? ఆలోచించారు కదా. మరి ఎందుకు పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా చాలా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకొని ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ అదే ఆసరాగా తీసుకొని చాలామంది కూడా, మీరు మీ భర్తతో విసిగిపోయారా, లేదంటే మీ భర్త మీకు ఏమి ఇవ్వట్లేదా, డబ్బులు ఇవ్వట్లేదా, గౌరవం ఇవ్వట్లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవం అయ్యుండొచ్చు, కానీ దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి కదా.